ఇండియాలో ఉన్న మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఫ్యూచర్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అవేంటో చెప్తా వినండి. ఇండియాలో యావరేజ్ గా ఒక వ్యక్తి వారానికి 46 గంటలు పనిచేస్తే వచ్చే శాలరీ ఎంతో తెలుసా? కేవలం 8,000 మాత్రమే. అదే అమెరికాలో జస్ట్ 34 గంటలు పనిచేస్తే వచ్చే శాలరీ 1,40,000. అంటే ఇండియాలో తెల్లార్లు కంపెనీలు మనతో పని చేయించుకుంటాయి, కానీ జీతాలు మాత్రం అంతంతే ఇస్తాయి. దీన్ని గవర్నమెంట్స్ కూడా క్వశ్చన్ చేయవు, ఎందుకంటే మన గవర్నమెంట్స్ అన్ని కార్పొరేట్ గుప్పెట్లో బ్రతుకుతున్నాయి. గోల్డ్ సిల్వర్ రేట్స్ పెరిగిపోయాయి, మొబైల్ రేట్స్ పెరిగాయి, పెట్రోల్ గ్యాస్ రేట్ల కోసం చెప్పక్కర్లేదు. నిత్యావసర సరుకుల ధరలు ఎప్పుడో పెరిగిపోయాయి. మూవీ టికెట్స్, బస్ టికెట్స్, ట్రైన్ టికెట్స్, మొబైల్ రీఛార్జ్ రేట్స్, మన పిల్లల స్కూల్ ఫీజు అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి. కానీ మనకొచ్చే కనీస శాలరీ మాత్రం పెరగట్లేదు. అక్కడ డాలర్ తో పోలిస్తే రూపీ వాల్యూ సెంచరీకి దగ్గరగా పోతుంది. మాట్లాడితే సెంట్రల్ గవర్నమెంట్స్ మతాల కోసం, స్టేట్ గవర్నమెంట్స్ కులాల కోసం తప్ప జనాల ఆదాయం పెంచే ఒక్క మంచి పని చేయట్లేదు. జనాలు కూడా మా హీరో సినిమా హిట్ అవుద్దా, మా ఫేవరెట్ క్రికెటర్ సెంచరీ చేస్తాడా, మా కులపోడు ఎలక్షన్స్ లో గెలుస్తాడని ఆలోచిస్తారే తప్ప ఇవేం పట్టించుకోరు. సో ఫ్యూచర్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ని దృష్టిలో పెట్టుకుని ఖర్చు పెట్టడం కన్నా పొదుపు చేయడం నేర్చుకోండి.